రానున్న రోజుల్లో ఫ్యూయల్ సంక్షోభం ఏర్పడే పరిస్థితి రావచ్చని దీంతోనే పొదుపు అనివార్యం అంటున్నారు వాణిజ్య నిపుణులు. ప్రస్తుతం వాహన ప్రయాణాలు తగ్గించుకోకుంటే భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. దేశ ఆర్థిక పురోగతి సాధించాలంటే ఫ్యూయల్ పొదుపు కంపల్సరీ అంటున్న విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి కాపుగంటి ప్రకాష్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం యావత్ భారతదేశంపై పడింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ ఇప్పటికే ఫ్యూయల్ వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి పలు రాష్ట్రాలకైతే సూచనలు అయితే చేశారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి అయితే నెలకొంది. ఇందులో భాగంగా విజయనగరంలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై మాట్లాడేందుకు విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపునటువంటి కాపుగంటి ప్రకాష్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్, అసలు ఈ పెట్రోల్ డీజిల్ క్రైసిస్ అనుకోవచ్చా? అసలు ప్రస్తుతం ఈ రేట్లు ఏ విధంగా పెంచారనుకుంటున్నారు? ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఏంటి సార్ అసలు? అంటే ఇప్పుడున్న పరిస్థితిలో అందరికీ తెలిసిందే, ఈ గల్ఫ్ యుద్ధం వలన పెట్రోల్ డీజిల్ తాలూకా ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పెట్రోల్ డీజిల్ తాలూకా సరఫరాల ప్రాబ్లం లేదు, ప్రొడక్షన్లో ప్రాబ్లం లేదు, కానీ కొన్ని మానవ తప్పిదాలు, ఇది కేవలం ఏంటంటే కొంతమంది కొన్ని దేశాల మధ్య ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్స్ వలన ఈ రవాణా ఆగిపోవడం అన్నది ముఖ్యమైన ప్రాబ్లం అయ్యింది. మనం $45 నుంచి $50 ఒక బ్యారెల్ క్రూడ్ కొనుక్కున్నది ఈరోజు $100 దాటి వెళ్తుంది. అంటే ₹1కి $2 కాస్ట్ అయ్యింది. మనకి ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కంపల్సరీ ఒక ఎసెన్షియల్ అయిపోయింది. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ముఖ్యమైన జీవితంలో భాగమైంది. అయితే ఇదే విధంగా మనం వాడుతూ పోతే, ఇదే విధంగా షార్టేజ్ని మనం అధిగమించకపోతే దేశం తాలూకా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఒక్కసారి ప్రతి భారతీయుడు ఆలోచించుకోవాలి. అయితే ఈరోజు డీజిల్ ధర, పెట్రోల్ ధర పెరగడం కొంత భారమే. దానివల్ల ఇండైరెక్ట్గా మన ఆర్థిక వ్యవస్థ మీద కొంత ప్రభావం ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా ప్రభావం ఉంటుంది. మరోవైపు ఏపీ సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఫ్యూయల్ వాడకాన్ని ఇప్పటికే తగ్గించారు. అయితే ప్రస్తుతం ఈ డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, దీని ధరలు అయితే అమాంతంగా పెరుగుతాయని చెప్పేసి ఇంకా అంటున్నారు. భవిష్యత్తులో ఈ పరిణామాన్ని చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనుకుంటున్నారు? ఏంటి సార్? అంటే మనకి ఒకటి న్యాచురల్ కెలామిటీ అండి, అంటే ప్రకృతి వైపరీత్యం ఏదైనా వచ్చినప్పుడు ప్రజలు సంసిద్ధంగా ఉండాలి. రెండవది ఆర్థిక కెలామిటీ. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే ఆర్థికంగా ఒక యుద్ధం నడుస్తుంది. ఆ యుద్ధం అక్కడ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఆ ఆర్థిక యుద్ధం మన దేశంలో మన ప్రజలకి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. ఒక విపత్కర పరిస్థితి, ఆర్థికమైన పరిస్థితి, లేకపోతే ఒక క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు మన దేశానికి శత్రువుల వలన భయం వస్తే అక్కడ బోర్డర్లో ఉన్న మిలిటరీ చూసుకుంటుంది. దేశానికే భయం వచ్చినప్పుడు ఎవరు చూసుకోవాలా? ప్రజలే చూసుకోవాలా. అది సామాన్యుడు, ప్రతి ప్రజలు కూడా, ప్రతి మానవుడు, ప్రతి భారతీయుడు ఆలోచించాల్సింది. ఇది ఖచ్చితంగా ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో 3-4 నెలల్లో ఇంకా చాలా క్లిష్టమైన పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నాం. ఇది మొత్తం మీద ఏదైతే ఆ పశ్చిమాసియా యుద్ధం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా భారతదేశంకి ఈ పరిస్థితి ఏర్పడడంతోనే ఫ్యూయల్ కావచ్చు, ఇతర చమురు వస్తువులకు సంబంధించి పూర్తి స్థాయిలో పొదుపుగా వాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న విషయంలో అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. భవిష్యత్తులో కూడా ఇది మరింత తీవ్రతగా పెరిగే పరిస్థితి కనిపిస్తుండే. ఇప్పటి నుంచే పొదుపుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుంది. లేదంటే భవిష్యత్తులో చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు అని చెప్పేసి వాణిజ్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరరావుతో శ్రీధర్, HMTV, విజయనగరం.